అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను చిన్న షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగ్తో పాటు నేను ఇంట్లో ఏమేం చేశాను అనేది కూడా చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్ అండి. సో ఈరోజు అయితే నా మొక్కలకి నీళ్లు పోసేసి పక్షులకి కూడా నీళ్లు పెట్టేసి ఇంకా వాతావరణం కూల్గా ఉందని బాల్కనీలో నిలబడి కాసేపు ఆ వాతావరణాన్ని చూస్తున్నానండి. చాలా హాయిగా అనిపించింది. టైం వచ్చేసి అప్పుడు 6:30 అట్లా అవుతుందండి. 6:30-7 అలా అవుతుంది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా పెసరట్టు అండి. సో ఉప్మా పెసరట్టు చేసేసి దాంతోపాటు పల్లీ చట్నీ చేశాను. మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో మోస్ట్లీ అందరూ ఇష్టపడతారనుకోండి. నెక్స్ట్ ఏమో ఇంకా ఫాస్ట్గా వంట చేసి బయటికి వెళ్ళాలనేది ప్లాను. సో దానికోసం ఎగ్ స్క్రాంబుల్డ్ కర్రీ అండ్ చింతకూర పచ్చిరొయ్యలు. సో ఇది వెరీ స్పెషల్ కర్రీలండి. చింతకూర పచ్చిరొయ్యలు అనేది ఇది మార్కెట్లో దొరికిన చింతకూరతోనే చేశాను నేను. నెక్స్ట్ దాంతోపాటు డ్రమ్ స్టిక్స్ విత్ ఫ్రాన్స్ అండి. సో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు ప్లేటింగ్ చూసేసేయండి. లంచ్ చేసాక కాసేపు రెస్ట్ తీసుకుంటే ఈవినింగ్ 5 అయిపోయిందండి. తర్వాత మిరపకాయలు తీసుకుని వెళ్తున్నాము కారం కోసం అని చెప్పేసని. సో కారం కోసం మిరపకాయలు అనమాట అవి. కారం కోసం అని మిల్లుకి ఇచ్చేసామండి. వాళ్ళు చాలా దగ్గరగా నిలబడతారు. అసలు తుమ్ములు అవి రావనుకుంటా, వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనుకుంటా. సో నా కారం అయితే అయిపోయింది. సో ఇంకా కారం అయిపోయిన తర్వాత 7 అవుతుందండి. ఇంటికి వచ్చి ఆ కారం అంతా కూడా సెట్ చేసుకుని తర్వాత మళ్ళీ షాపింగ్ బయలుదేరేసరికి సమ్మర్లో ఇంకా ఎండకి బయటకు వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. సో అందుకే ఈవినింగ్ మ్యాక్సిమం నేను చూస్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ చేద్దామని అనుకున్నానండి. గిఫ్టెడ్ పర్పస్లో సిల్వర్కి కావాల్సిన ఏవైనా వస్తువు తీసుకుందామని వచ్చాను. సో అక్కడ అన్నీ చూస్తున్నాను. సిల్వర్ జ్యువెలరీలో చాలా ఉన్నాయి. చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. సో నేను అవన్నీ చూస్తున్నాను అనమాట. ఏమి చూస్ చేసుకుంటే బాగుంటుంది గిఫ్టెడ్ పర్పస్లో అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాను. సో నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు షాపింగ్ ఇదండి. అంటే ఆ 2 days బిఫోర్ వెళ్ళాను. సో అప్పుడు నేను ఈ సిల్వర్ జ్యువెలరీ కోసం అని వెళ్ళాను. యాక్చువల్లీ నేను వెళ్ళింది ఈ ఫొటోస్ తీసుకుందామనే వెళ్ళానండి. గిఫ్టెడ్ పర్పస్లో బాగుంటాయి అని చెప్పేసి అని నేను చూద్దామని వెళ్ళాను. తీరా చూస్తే నేను ముందు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఇంకా టైం ఉంది కదా అని వచ్చేసిన తర్వాత తీరా చూస్తే మేము ఇప్పుడు వెళ్ళినప్పుడేమో ఆ తర్వాత 2 days ఆఫ్టర్ ఇప్పుడు వెళ్తున్నప్పుడేమో అసలు ఏమీ లేవండి. కలెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అసలు వేరే వాళ్ళకి సంబంధించిన వేరే బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్లో చూడమన్నారు. సో అక్కడ ఉన్నవి అయితే మాత్రం చూపించారన్నమాట. సో ఇవన్నీ ముందు వెళ్ళినప్పుడు నేను చూసినవే. ఈ నెక్లెసెస్ నాకు చాలా బాగా నచ్చినాయి అండి. అంటే వెండి మీద గోల్డ్ కోటింగ్
సో నేను ఒకసారి ట్రై చేసాను వాటిని. చాలా బాగున్నాయి అనిపించింది, నిండుగా అనిపించింది నాకు. మ్యారేజెస్కి అవి వాటికి పర్పస్లో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఈ సాయిబాబా ఒక్కటే ఆప్షన్ ఉందండి. దాంతోపాటు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి అంతే. సో ఇంకా ఈ సిల్వర్ జ్యువెలరీ అయితే మాత్రం నేను చూశాను. చూసి తర్వాత వాటికి సంబంధించిన డీటెయిల్స్ అవి కనుక్కున్నానండి. ఆ నెక్లెస్ని నేను ఇందాక చూపించిన నెక్లెస్ మాత్రం ఒకటి 10,000 అలా పడుతుందండి. సో ఈ ఇయర్ రింగ్స్ అయితే మాత్రం 4,000 అబౌవ్ పడుతున్నాయి. సో తర్వాత వాళ్ళు 1 ఇయర్ లోపులో మనం రిటర్న్ చేస్తే కనుక వాళ్ళు మనకి 80% బ్యాక్ చేసేస్తారంటండి మనకి మనీ. కాకపోతే 1 ఇయర్ తర్వాత అయితే మాత్రం 60% బ్యాక్ చేస్తారంట మనకి. సో ఒక 1 ఇయర్ వాడినా మనం రిటర్న్ ఇచ్చేస్తే మన మనీ మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. సో అందుకోసమనే చూస్తున్నాను, ఏమైనా తీసుకుందామని చెప్పేసి అని చూశాను. సో నేను ఏం తీసుకున్నాను అనేది గెస్ చేసి మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో నేనేం తీసుకుని ఉంటాను అనేది. అక్కడ వినాయకుడు ఒకటి బాగుందండి. ఇది ఒకటి అంటే అది 500 సింపుల్ వేలో ఉన్నాయి. అంత సింపుల్ వేలో వద్దు అని చెప్పేసి అని అనుకున్నాము. చూడటానికి బాగుందని నేను తీసుకున్నాను, వినాయకుడు తీసుకోలేదు. ఇది సీతారాములు సంబంధించిన ఫోటో అండి. చాలా బాగుంది అసలు. చాలా అట్రాక్టివ్గా అనిపించినాయి అలాంటివి. అంటే గిఫ్టెడ్ పర్పస్లో చిన్న సింపుల్గా ఇవ్వాలి అని అనుకుంటే అవి మనం ఇవ్వడానికి తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవి సిల్వర్ కోటెడ్ ఫ్రేమ్స్ అండి. సీతారాముల వారిది చాలా బాగుంది అనిపించింది. దాంతోపాటు సాయిబాబా గారిది కూడా ఉంది. మా వారు ఫేవరెట్ గాడ్ సాయిబాబా కాబట్టి ఆయన సాయిబాబా చూస్ చేసుకున్నారు. సింపుల్ వేలో గిఫ్టెడ్గా ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటే అవి ఫొటోస్ బాగున్నాయండి. అవి పెద్ద పెద్ద ఫొటోస్ అయితే 11,000 అట్లా ఉన్నాయండి. సో సిల్వర్ షాపింగ్ హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కోసం అని చెప్పేసి అని గిఫ్ట్ కోసం వెళ్ళానండి. అదైతే పని అవ్వలేదు, మళ్ళీ 2 days తర్వాత పెట్టుకోవాలి. సో తర్వాత సీతమ్మదారిలో ఉన్న నార్సింగ్ షాప్కి అయితే వచ్చేసాను. లెహంగా మెటీరియల్ తీసుకుందాం అని చెప్పేసి అని నార్సింగ్ షాప్కి వచ్చానండి. ఇది సీతమ్మదారిలో ఉంటుంది. మెటీరియల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. ఓన్లీ మెటీరియల్సే కాదు, శారీస్ కూడా బాగుంటాయి. సో ఇక్కడ ఆర్గంజా శారీస్ చూస్తున్నాను. కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్స్ అవి కూడా ఉన్నాయి. యాక్చువల్లీ చిన్నవాళ్ళకి కట్టుకుంటే బాగుంటుందండి. అంటే 20-25 ఏజ్ ఉన్న వాళ్ళకి బాగుంటాయి ఈ శారీస్. యాక్చువల్లీ నేను ఈ షాప్కి ఎందుకు వచ్చానంటే ఒక లెహెంగా మెటీరియల్ తీసుకుందామని వచ్చానండి. అది కూడా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వడం కోసమనే తీసుకుందాం అని చెప్పేసి అని వచ్చాను. సో లెహంగా మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అసలు ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది నార్సింగ్లో. నార్సింగ్ షాపు హైదరాబాద్లో ఒక ఉన్న వాళ్ళ బ్రాంచేనండి ఇక్కడ పెట్టారు. సో చాలా మంచి కలెక్షన్ అండి, అదిరిపోయింది. కానీ మెటీరియల్స్ అన్నీ కూడా ఒక్కొక్క కాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న కాస్ట్ అయితే 650 అట్లా ఉంది. సో అది ఇలాగ ఒక్కొక్కటి డిఫరెంట్, అది మెటీరియల్ని బట్టి కాస్ట్లు అనేవి మారుతున్నాయి. సో నాకైతే ఒక 3 మెటీరియల్స్ చాలా బాగా నచ్చినాయి. సో ఈ వైట్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుందండి. అది మీటరు 1300 అట్లా పడుతుంది. సో కానీ అది మనకి 5 meters అవసరం అవుతుంది కదండి. కానీ నేను ఒకసారి బడ్జెట్లో ఆలోచించుకుని దాన్ని బట్టి నేను అది చూస్ చేసుకోవాలనుకున్నాను అనమాట. సో నేను ఒక లెహంగా మెటీరియల్ అయితే తీసుకున్నానండి. నేను ఏం తీసుకుని ఉంటాను అనేది మీరు ఒకసారి గెస్ చేసి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. సో మెటీరియల్స్ అయితే మీరు చూసేసేయండి, చాలా బాగున్నాయి అసలు. ఎంత బాగున్నాయి అంటే క్లాత్ని బట్టి అవి, నెక్స్ట్ మెటీరియల్ని బట్టి అవి మనకి కాస్ట్ అనేది ఉందండి. ఇది కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న పర్పుల్ కలర్ కూడా మీటర్ 1300 అట్లా ఉందండి. సో దాని మీద చున్నీ వేరేగా తీసుకోవాలి, ఐ మీన్ హాఫ్ సారీ మోడల్ వేరేగా తీసుకోవాలి. సో మెటీరియల్ ప్లస్ హాఫ్ సారీ ప్లస్ స్టిచ్చింగ్ కలిపి 10,000
10,000 అట్లా అవుతుందండి ఒక లెహెంగా అనేది మొత్తం కంప్లీట్గా డిజైనర్గా తీసుకోవాలంటే. నాకైతే ఈ పర్పుల్ కలర్ అండ్ ఆ వైట్లో వచ్చిన మల్టీ కలరు చాలా చాలా బాగా నచ్చాయండి. ఆ రెండు కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇక్కడ మెటీరియల్స్ కాస్ట్ అనే కాదండి, ఆ బడ్జెట్ కాస్ట్లో కూడా ఉంటాయి. అంటే మీటరు 200-250 నుంచి కూడా ఉంటాయి. సో అవి మనం డ్రెస్సెస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అనార్కలి డ్రెస్సెస్ కానీ లేకపోతే అలా కన్వర్ట్ చేసుకుని స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటాయండి. మ్యాక్సిమం ఇక్కడే నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఏదైనా నాకు గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాలి అని అనుకుంటే నేను ఈ షాప్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మెటీరియల్ అది కాస్ట్ మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొంచెం వేరియేషన్ కూడా కనిపిస్తుంది మిగతా మనకి మ్యాచింగ్ సెంటర్లో చూసేటువంటి మెటీరియల్స్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తాయి. సో ఇక్కడ రెడ్ కలర్లో కూడా ఉన్నాయండి. సో రెడ్, ఆరెంజ్ ఇంకా మంచి మంచి కలర్స్లో అయితే మెటీరియల్స్ అయితే మంచి కలెక్షన్ అయితే ఉంది. సో నేనైతే ఒక మెటీరియల్ సెట్ ఒకటి తీసుకున్నాను, అంటే హాఫ్ శారీ అండ్ మెటీరియల్ కూడా తీసుకున్నాను. ఒక 5 మీటర్స్ మెటీరియల్ తీసుకున్నాను. నేను ఏం తీసుకున్నాను అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఖచ్చితంగా నా యొక్క నోటిఫికేషన్స్ మీకు రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో నేను ఇక ముందు కూడా లైవ్ వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను.